నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు బడ్జెట్లోని లెక్కలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయన్న ఎంఐఎం చెప్పిన అంకెలకు పొంతనే లేదన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాత బస్తీ ఎయిర్పోర్టుకు మెట్రోను ఖచ్చితంగా నిర్మిస్తాం రెండో దశకు ఇప్పటికే భూసేకరణను మొదలుపెట్టామన్న సీఎం నందిమేడారం పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేసిన అధికారులు 4/6వ మోటార్లతో జలాలు ఎత్తిపోత భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరిగిన నీటి మట్టం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు భారత్ లక్ష్య సాధనలో రాష్ట్రాలదే కీలక పాత్రన్న ప్రధాని వారి కృషితోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యమని వెల్లడి ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోలిస్తే 6 గ్యారంటీల అమలుకు కేటాయింపులు తగ్గించారని హరీష్ రావు విమర్శించారు ప్రతి హామీ విషయంలోనూ ప్రజలకు దోకా ఇచ్చారని విమర్శించారు పింఛన్ల పంపిణీ పెంపు అంశంపై హరీష్ రావు విమర్శలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తిప్పికొట్టారు మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్ తో ఉండాల్సి ఉంది అధ్యక్ష ఓటాన్ అకౌంట్ లో 6 గ్యారంటీల అమలు కోసం 53,000 కోట్లు పెడితే పూర్తి బడ్జెట్ లో అది 47,000కు తగ్గిపోయింది అధ్యక్ష ప్రతి మహిళకు నెలకు 2,500 ధోకా అవ్వ తాతలకు 4,000 పింఛన్ ధోకా దివ్యాంగులకు 6,000 పెన్షన్ ధోకా కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద ధోకాగా మారింది అధ్యక్ష వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఇంకొకటి సార్ చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు 3.5 ఏళ్ల తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు సర్వీస్లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24,000 30,000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2,000 పెన్షన్ వర్తింపజేశారు దాదాపుగా 5,000 మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6,000 పెన్షన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు మాయి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు మీరు కూడా ఇడికి వస్తారా మరి రాండి మీరు అదే తప్పు చేస్తే మీరు ఇడికి వస్తారు మేము ఆడికి వస్తాం సీతక్క గారితో నా మనవి అక్క రివ్యూ చేసుకోండి మే జూన్ నెలల పెన్షన్ రాలేదు ఇప్పుడు జూలై నెల 27వ తారీఖు 3 రోజులు అయితే ఆగస్టు వస్తుంది 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షన్లతో మాట్లాడి చెప్తున్నా పదే పదే అప్పులు చేశామని అంటున్న కాంగ్రెస్ నేతలకు తాము సృష్టించిన ఆస్తులు కనిపించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ ప్రారంభించిన హరీష్ రావు పలు అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు రుణమాఫీ కోసం 31,000 కోట్లు అని చెప్పి 26,000 కోట్లకు ఎందుకు తగ్గించారని అడిగారు భూముల అమ్మకంపై తమను నిందించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 24,000 కోట్ల ఆదాయం ఏ విధంగా సాధిస్తారో చెప్పాలన్నారు ఆరోగ్యశ్రీ కోసం గతం కంటే బడ్జెట్ తగ్గించిన ప్రభుత్వం వ్యాధుల సంఖ్య రేట్లు పరిధి పెంచినప్పుడు ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్లను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,000 కోట్ల 49 రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్ లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు ఈసారి ఎక్సైజ్ మీద 42,000 కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాపు పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన ఏకకాలంలో రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అది ఎస్సీ సప్లైన్ల కొంత ఎస్టీ సప్లైన్ల కొంత జనరల్ కొంత మొత్తం పెట్టిండ్రు చాలా డీటెయిల్గా మొత్తం చూసిన మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష 26,000 కోట్లు మాత్రమే వస్తున్నది
అంటే మరి మిగతా 5,000 కోట్లు ఏం జరగాలి? ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? లేదు కోతలు పెట్టినారు కదా, చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో. లైక్ రేషన్ కార్డ్ అని, పిఎం కిసాన్ అని, ఎన్పిఏ అకౌంట్స్ అని, రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు. మరి కోతలతోనే ఏమైనా 31 నుంచి 25,000కు తగ్గిస్తారా? వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. గవర్నమెంట్ హామీ లేనిది, ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు. గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే మీరు చెప్పిన 6,71,757లో ఈ 1,54,876 కోట్లు తీసేస్తే అది 5,16,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 4,44,223 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లున్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 4,32,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది. అప్పులు ఎడాపెడా చేశామని, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు. కానీ మేము బాధ్యతతో చేశాం. మేము ఆస్తుల కల్పన కోసం చేశాం. మేము గతంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఒక 6,000 కోట్ల రూపాయల భూములు అమ్మాం. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము భూములు అమ్మాం. 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట. మరో 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు. నేను అంటున్నా, శాసనసభ కంటే పెద్దదేంది అధ్యక్ష? ఏంటిది ఆ 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్? ఏ రకంగా వస్తుంది అధ్యక్ష? ఆరోగ్యశ్రీలో పోయినసారి మేము 1,101 కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి 1,065 కోట్లు పెట్టారు. ఇది ఎట్లా సాధ్యమైంది? మీరు వ్యాధుల సంఖ్య పెంచి 5 లక్షల్ని 10 లక్షలకు పెంచి 20% రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి. రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి. గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ పథకాలపై విచారణకు భారస సిద్ధమా చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. ప్రజలు శిక్షించిన భారస నేతల ఆలోచన మారలేదని, హరీష్ రావు అబద్దాలతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్ల రూపాయలకే అమ్మేశారని, గొర్రెల పథకంలో 700 కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. 10 ఏళ్లలో భారస 20 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారని, ఆస్తులను అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగునీరు మాత్రం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకునే లెక్కలు చెప్తలేడు. మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా. బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద
మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. I would now ask CEO Niti Aayog to make his presentation and then ask him to direct questions in the question and answer. So, CEO, could you take over? Yeah, thank you, Vice VC. Friends, I mean, this is the 9th meeting of the Governing Council of Niti Aayog, and this was announced quite well in advance. The Prime Minister had said pretty much in March that he would be convening a meeting of the Chief Ministers soon after the elections are over, which he did promptly. So soon after the election results, and he was sworn in, he held a meeting, and the date of the meeting was decided as 27th. Of course, the obvious reason being that with the Parliament being in session, everybody is around. So just to, get over what may be exciting some of you, what was the participation like? Then that's what I think, so that's the curiosity all around. We had 10 absentees, so let me be very clear. There were 10 absentees, and we had 26 participants. All states and UTs put together are 36 in number, 36 in number, minus 10 absentees, we have 26. Who are the ones which are absent? We had absentees from Kerala. That was indicated much, much earlier. I mean, pretty much early, I mean, probably 10, 12 days ago. We had Tamil Nadu, Karnataka, Telangana, Bihar, Delhi, Punjab, Himachal Pradesh. In the last minute, we had a dropout from Jharkhand and Puducherry for some personal reason. Bihar was having an assembly session till late yesterday evening. So there was no way he could have arrived. That was the reason why Bihar didn't come. The Chief Minister of West Bengal, however, was present, and she was also there. You may have seen some flutter here and there, etc. The Chief Minister of West Bengal had made a request to be given a turn before lunchtime. So I'm just putting facts on the ground, no interpretations. It was a very clear request from their side, because normally we would have gone alphabetically. So it begins with Andhra Pradesh, then Arunachal Pradesh, and then, it goes on further down. Because West Bengal would be W, which would certainly come post-lunch session. They wanted a request. It was in writing, and we actually adjusted, and the Raksha Mantri actually called her in just before Gujarat. So she made her statement. Every Chief Minister is allotted 7 minutes, and there's just a clock on top of the screen which tells you the time that is remaining. So it goes from 7 to 6 to 5 to 4 to 3. At the end of that, it shows 00, nothing else. Nothing else has happened other than that. And what happens is, the Raksha Mantri just does that on his table. That's it. And that's it. And then she said that, look, I would have liked to speak for more time, but I'll not speak anymore. That was it. There was nothing more. We all heard. She made her points, and we respectfully heard and noted her points, which will be reflected in the minutes. So I thought I will get over that at the beginning, because I think that's what most people will be curious about. Just to mention the fact, her Chief Secretary continued to attend, and he was in the room even after she left, because she had to catch a flight to Calcutta. She said that she had an assembly session. That's what she told me. In the morning itself, she told me. So that's as far as that is concerned. Now coming back, so I'll take about 10 minutes to quickly brief you on the proceedings of the day. The agenda was titled Viksit Bharat, and it had 2 major items on the agenda. One was an approach paper for preparing a vision document for Viksit Bharat, and the second is the outcomes of the Chief Secretary's conference, which was held in end December, where the theme was ease of living, and certain conclusions were arrived at on 5 sub-themes under ease of living in drinking water, electricity, education, health, and land. So those conclusions of the Chief Secretaries were to be discussed and endorsed by the Chief Ministers. There were 2 parts of the agenda. As the Vice Chairman just said briefly, Viksit Bharat is something that the Prime Minister has been emphasizing since
Independence Day 2022. From the ramparts of the Red Fort, he said, we should start preparing for a Viksit Bharat by 2047. A lot of work has been happening since then. In a way, this is a part of that process. And to just make it more transparent and easier for all of you, we had in the agenda note circulated a document called an approach paper for a vision for Viksit Bharat at 2047, giving justification. Why is a Viksit Bharat plan needed? Why is this the opportune moment? Do you think India has the capabilities? What does Viksit Bharat mean? And what do we all need to do to plan that out? That document will be distributed to at the end of this press conference. I think copies are ready. My officers are there. They will just be distributing it to all of you. Now, a lot of the discussion was on this item. The Prime Minister, in his own opening remarks, emphasized on the need for this. He talked about his own travels around the world. He talked about his experience of G20. And he talked about the goodwill that is there around the world for India and the need for India, in his own words, to grab the opportunity. And if you don't grab the opportunity, you will lose something which the whole world expects you to do. I think that is something he said. And he said, but a Viksit Bharat, which is a developed India by 2047, cannot be achieved just by wishful thinking. You must have tangible goals which have to be pursued. And he said that the chief ministers have a major role in this, and that's why it was being discussed here. It is because a lot of the action for Viksit Bharat is the collective action of states. So his basic request to all the states is, please develop vision plans for yourself, for each state, because Viksit Bharat at the national level is an aggregation of a lot of Viksit states. And to tell you all, the good news is, over the last year, a lot of states have moved ahead in preparing vision documents. Uttarakhand has one, Uttar Pradesh has one, Gujarat has one, Tamil Nadu has one. In the pipeline, we have Goa, we have Madhya Pradesh, we have Chhattisgarh, we have Orissa, we have Assam, and we have a couple of other states also, Bihar, lining up to prepare vision documents. And I think he made it very clear, why does the aspirational district program or the aspirational block program succeed? It succeeds because it is clear, monitorable, with fixed targets. And if you have fixed targets, you know whether you are on line or not. I think if you want to achieve Viksit Bharat, you should have fixed targets. So he emphasized that please prepare vision plans where you have targets which are monitored. It may not be for this generation, it may be for the next generation. But it's important that you are on the path from now itself. I think that is something he said. And the second thing, and you will get it from the paper we'll be circulating to you, India has demonstrated its capability in actually setting a target and achieving it. Be it in sports in the Asian Games, be it in Chandrayaan, be it COVID vaccines, be it in science and technology, be it in G20, we have demonstrated our ability to leapfrog and deliver what we promise. The nation, the Prime Minister said, is bursting with energy, competence and confidence. I'm translating into English. See, this is what he said it, I was just noting the same, but this is the correct words. Confidence, energy and competence, it's all around. And it's the job of the leadership of the country at the national level and the state level to fulfill the hopes and aspirations of the people of India. And he said this is a golden opportunity. The second point he said is, it's not by throwing money alone that you can get everything. Money is often not the constraint. It's how you use the money, and more importantly, it's good governance that is necessary. And whether you want to succeed locally or globally, it's good governance and acting together which can take us to the outcome. He also talked about the positivity that is there for FDI around the world towards India. He wanted states to compete with each other to attract FDI into the country. So that, and he wanted a template to be prepared about how good states are. And the specific word he used is an investor-friendly charter. And start an investor-friendly charter and ranking states on how investor-friendly they are. So it's actually a modified version of EODB, ease of doing business, but actually a better one,
where it will include a whole host of things like the legal system, what are the laws which are hindrances, what is the reduction in procedures which need to be simplified, what are the incentives that need to be given, how good is the law and order, how good is the transparency, how good is the infrastructure. So he's actually asked NITI to construct an index so states can compete in attracting FDI. End of the day, you can liberalize everything in FDI at the national level. But where the FDI flows is also important. And he made the point that if everything ends up in one corner of India, it's not good for the country. It needs to flow to all corners of the country. And I think electricity was the other thing on ease of living. It's about electricity connections, quality of supply, fluctuations. There's been a dramatic improvement in the country over the last couple of years. And the question is, what are the best practices, how they can be different? Chief ministers had a lot of things to say on that. The third was healthcare. A lot of programs are there, but there's variable outcomes across the country, and a lot of best practices are there. You know, Tamil Nadu has something on trauma care, Andhra has something on family doctors, Arunachal Pradesh has something called medicine from the sky. They're using drones to deliver medicines in interior areas. So they were all there. There are a lot of challenges. This is one of the items. And on schooling, it was not on money and expenditures. It's about, is the school functioning? How easy to get admission? Why do children drop out between classes? And why don't they continue to higher education? So I think one of the conclusions which was put up to them was that there should be a unique AP, APAR ID, APAAR ID for school students. So the moment they fall out of school, doesn't matter any school, but they fall out of the system, you can track them back and bring them back into the system. I think that's a thing. And lastly, on land, there's a lot of things about, it's not about land, it's about ease of access in terms of transferring land, getting it registered, mutated and all that, and building permits. They were all there. So these were the large number of items that were discussed under ease of living. The Prime Minister just said a couple of things which are equally important. He talked about please strengthen districts and make them drivers of growth. In India, districts are the sizes of provinces in other countries. And our states, many of them are the size of countries. I mean, UP is bigger than Brazil, you know, and so on and so forth. So you have to make districts as drivers of growth. He wanted states to, push. He mentioned about the threat posed by cyber security. And he gave examples of how, with increasing use of more and more advanced technology, it is becoming even more difficult. How you can actually have a fake identity of a person actually talking to you 3D, you will not recognize who that person is. So I think he alerted, because we're all vulnerable and states are more vulnerable. They do not have the kind of systems Government of India has in these things. States covered a large number of issues. There were states which talked about the future, about how they are planning for the future. Some of them raised very interesting issues. An important point which was raised by some ministers, chief ministers, and responded to PM is the issue of demographic management. I'm using that word because it was used exactly that way. It is about the country actually aging. Your median age today is 28, 29. By 2047, it will be 38, 39. But the number of old people is going to grow from about 130 crores today, 13 crores today, to about 35 crore people then. But the question is, soon after that, it will become a rapidly aging population. A rapidly aging population means you need to start planning for that from now itself. How are you going to take care of them, both economically, socially, their living conditions, their own, welfare systems? That is one. And of course, some chief ministers talked about, very often trying to change a decline in population at a very late stage may not be successful. And a lot of countries have failed to do it. South Korea is an example, Japan is an example, now China is an example. Maybe some states are thinking in terms of managing demography. Drinking water, electricity, gas, house, etc. I think we should now start targeting zero poverty and target it at a village level. By village, can we think of a method by which we can declare villages as villages with zero poverty? I think it's a very interesting concept floated by some people in the room, and I think the PM responded, it's a very good idea. Why don't we carry it forward at the village level, declaring places as zero poverty villages, and that way you then
are not talking about poverty in percentage or some broad numbers, 20 crore, 30 crores. You're talking of there is nobody poor there. And then moving on to other places. I think it's a very, very interesting concept. I will end here. I've covered about 80% of what was discussed. I took some time. And now I will leave it to the audience for questions. I'll also pass it on to the members and VC who can answer some of the questions. Thank you. Yeah. Now we'll take questions. I will request that please introduce yourself and your organization. So number 3, start with number 3. Good evening. I am Priyashmita from Informist Media. I have 2 observations. One is related to the budget. The budget had a mention that after this financial year, the center will start targeting a particular debt to GDP ratio. In this context, the states would also have to set a particular debt to GDP ratio for themselves. So I just would want to ask, considering fiscal prudence is something that is on the panel for the governing council body, were there any conversation on this? And quickly, since Virmani sir is also here, who has great perspective on trade, I would like to ask, the budget also mentions about FDI from China. So since you're speaking about making states competitive for FDI, how do you see this Chinese FDI working out for India, especially when we have actually taken trade protectionist measures like anti-dumping duties or import restrictions? So these 2 things, please. Thank you. I'll give a quick answer and then give it to Dr. Virmani. Neither of the 2 were discussed, so I'm putting it up front because they were not on the agenda. But I'm sure at some point in the future they will need to be discussed. Dr. Virmani? Yeah, I don't think, I think this discussion is about the NITI program and what we discussed. I'll be very happy to answer your questions on Monday, Tuesday, whenever, but they are really not very related to the conference we've just attended. So just get in touch with my office. I'll answer both your questions.